time to quit while we're ahead. Don't think like that. I will love you endlessly. If you don't leave, believe. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో దోశ డే అండి. అంటే బ్రేక్ఫాస్ట్ దోశ వేసాను నేను. దోశ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంలో కావాలి దోశ. అది స్టార్ట్ చేశాను. చట్నీ వేస్తున్నానండి. పల్లీలు, మిర్చి, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయ రేకులు అవన్నీ కలిపి చట్నీ చేస్తున్నాను. నేను దోశలోకి కారం కూడా చేస్తానండి. కారం అంటే కారం, ఉప్పు, ఏ కారం చేస్తానండి రెగ్యులర్గా. అది చాలా బాగుంటుంది. అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. కొంచెం మిరప్పొడి, అందులో ఉప్పు, ఒక 2-3 తెల్లగడ్డలు ఉంటాయి కదండి, వెల్లుల్లిపాయ పాయలు, నెయ్యి వేసి, నెయ్యి కాసి ఆ వేడి నెయ్యిని దాంట్లో వేస్తానండి. దాన్ని నెయ్యి కారం అంటారు. అది చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి అది. అది చేస్తాను. అది చేశానమాట. ఇప్పుడు చట్నీ చేస్తున్నాను. చట్నీ లేకపోయినా మనం నెయ్యి కారంతో కూడా తినొచ్చండి దోశ. చాలా బాగుంటుంది. మనం దోశ వేసుకున్నప్పుడే దాంట్లో స్ప్రెడ్ చేసుకుని ఆ నెయ్యి కారం వేసుకుంటే ఇంకా చట్నీ కూడా అవసరం లేదు. నేనైతే చట్నీ అంత నెసిటీ ఉండదండి నాకు. నేను అట్లానే తినేస్తాను. కానీ ఇంట్లో వాళ్ళకి కావాలి కాబట్టి చేస్తున్నాను. పిల్లలకి, మా చిన్నబాబుకి అయితే చట్నీ కంపల్సరీ కావాలి. వాడు దోశ కానీ ఎక్కువ చట్నీ తింటాడు. అందుకని ఇంకా చట్నీ స్టార్ట్ చేశాను. వేగిపోయినాయి అండి పల్లీలు, అవి వేగిపోయినాయి. మిర్చి, పల్లీలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ రెమ్మలు అవి వేయించి మిక్సీ జార్లో వేస్తున్నాను. అవి కొంచెం చల్లారిన తర్వాతే వేయాలండి. వేడివేడికి వేయొద్దు. ఎప్పుడు మీరు త్వరగా అయిపోతుంది కదా అని వేయొద్దండి. అట్లా వేస్తే ఖరాబ్ అయిపోతుంది. కొంచెం మిగిలినా సరే కొంచెం చల్లగైన తర్వాత వేస్తున్నానండి. మనం మిక్సీ చేసినప్పుడే ఉప్పు వేసేస్తే కొంచెం త్వరగా మిక్స్ అయిపోద్ది. తర్వాత కళ్ళు త్వరగా కలవదండి ఉప్పు. మిక్సీ వేసేటప్పుడు నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసేస్తానండి. నేను తాలింపు కూడా వేస్తాను పచ్చడికి. తాలింపు వేస్తే బాగుంటుందండి. ఒక మిరపకాయ, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి దాన్ని మిక్స్ చేసిన తర్వాత, గ్రైండ్ అయిన తర్వాత కొంచెం తాలింపు వేస్తానండి పచ్చడి మీద. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా పచ్చడి కూడా మిక్స్ చేసేస్తున్నాను నేను. మనం మిక్సీ వేసేటప్పుడు ఎప్పుడైనా దాని మూత కనపడకపోతేనండి చిన్న చిన్న స్టీల్ మూతలు వేసి మిక్సీ ఎప్పుడు ఆన్ చేయొద్దండి. కొంచెం తొందరలో మనం అలాంటి పనులు చేస్తూ ఉంటాము. ఎందుకంటే అది మా ఇంట్లో ఒక మేజర్ ఇన్సిడెంట్ అయింది. ఎప్పుడు ఎవరు మిక్సీ జారు మూత లేకుండా ఉన్నప్పుడు స్టీల్ మూతలు పెట్టి అయితే చేయకండి. కొంచెం టైం పట్టినా మీరు మూత బెల్ట్ అది పెట్టిన తర్వాతే మీరు మిక్సీ వేయండి. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. తొందరలో ఏం లేదు కదని అది పెడితే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు అట్లా చేయకండి. నేను చట్నీ అయితే వేసేసాను. తిరగమాతకి కొంచెం ఆయిల్ అవన్నీ యాడ్ చేసి వేస్తున్నానండి. చట్నీ కూడా వేరే కంటైనర్లోకి తీసేస్తున్నాను. దాంట్లోనే చింతపండు కూడా ఒక్క రెబ్బ కొంచెం చింతపండు వేస్తానండి. కొంచెం బాగుంటుంది పులుపు. అది ఆప్షనల్. కావాలంటే వేసుకోండి, లేకపోతే అంత నెసిటీ ఏం లేదు. కొబ్బరి కూడా వేస్తానండి. కానీ కొబ్బరి లేదు కదా అని, ఇప్పుడు వర్షం కూడా వస్తుంది మార్నింగ్ నుంచి, ఇంకా బయటకు ఎవరిలో తీసుకొస్తారని ఉత్తి పల్లీలు వాటితోనే చట్నీ చేసేసాను నేను. అది కొంచెం దాంట్లో వాటర్ చట్నీ ఉంటుంది కదండి మిక్సీ జార్లో, కొంచెం కడిగి ఆ నీళ్ళు అందులో పోసేస్తే కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది కదని దాంట్లో వేస్తున్నాను అనమాట. చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు ఫ్రెష్ కూడా అయిపోయారండి. ఇంక దోశ వేయడమే లేటు. తాలింపు కూడా అయిపోయిందండి. అది వేసేస్తాను ఇంకా దాంట్లోకి వేడివేడిగా పచ్చడిలోకి. తాలింపు వేసుకుంటేనే పచ్చడి బాగుంటుందండి, లేకపోతే పచ్చి వాసనలాగా అనిపిస్తుంది వేయించుకున్నా సరే. ఇది కొంచెం తాలింపు వేయండి ఎవరైనా, పచ్చడి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వేసుకోండి. నేను అలా వేస్తానండి. నేను మీకు చెప్తున్నాను అంతే. ఆప్షనల్. మీరు ఎట్లా తినాలనుకుంటే అట్లా తినండి. కానీ పచ్చడి తాలింపు వేస్తే బాగుంటుందండి. ఇంకా స్టార్ట్ చేశాను దోశ వేయడం. ఇంకా నేను could be with anyone, I could be with anyone. Do you with me?
ఫస్ట్ ప్లెయిన్ దోశ వేస్తున్నానండి మా చిన్నబాబుకి. ఫస్ట్ స్పెషల్ దోశ ప్లెయిన్ దోశ. పిల్లలకి ప్లెయిన్గానే వేస్తానండి దోశ నేను. ఇంకా నెక్స్ట్ మా పెద్ద బాబు నాకు ఫోన్ వచ్చిందని తీసుకొచ్చాడు. వాడు ఆన్లైన్ క్లాస్లో ఉన్నాడంట. చూడండి అట్లా డ్యాన్స్ చేస్తున్నాడు. నేను కూడా చూడలేదు అప్పుడు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు చూస్తున్నాను. ఇంకా కట్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చాడు, చూపిస్తున్నాడు క్లాసులు ఎగ్గొట్టాలని. నేను మళ్ళీ ఇచ్చేసాను. డ్యాన్స్ ఎట్లా వేస్తున్నాడు చూడండి. ఇంక నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా దోశ. ఆనియన్ దోసకి రెడీ చేస్తున్నానండి. ఫస్ట్గా నేను ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొంచెం అల్లం ముక్క, జీలకర్ర అవన్నీ కలిపి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆయిల్ వేసుకుని కొంచెం పెనం మీద ఫ్రై చేస్తున్నానండి. మనం మామూలుగా కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం పచ్చిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, రాగా ఉన్నట్టు. అందుకని నేను కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఇంక దోశలో ఆనియన్ లాగా ఇవి స్ప్రెడ్ చేస్తానండి. బాగుంటుంది. అలాగా ట్రై చేయండి. ఎవరైనా ఇలా ట్రై చేస్తే పర్వాలేదు. ఎవరైనా డిఫరెంట్గా తినాలనుకుంటే నా రెసిపీని కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది చాలా. అందుకని కొంచెం ఫ్రై చేస్తున్నాను నేను. It's time to quit while we're ahead. Don't think like that. I will love you endlessly. If you don't believe, don't you be like that. I will love you forever. If you don't believe in me, yeah. You could be with anyone. I could be with anyone. You're here with me. You're here with me. You could be around, but you could be with anyone. I could be with anyone. You're here with me.
పెద్దబాబు కూడా ప్లెయిన్గానే తింటాడండి దోశ. దాంట్లో ఆనియన్ అవి వేస్తే వాడికి ఇష్టం ఉండదు. వాళ్ళిద్దరూ ప్లెయిన్ సెక్షన్ వాళ్ళు. ప్లెయిన్ దోశ అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్ దోశ వేస్తున్నానండి. ప్లెయిన్ ఇద్దరు పిల్లలుగా అయిపోయింది. ఇది ఇంట్లో వాళ్ళకి. ఆనియన్ ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా. పెద్ద పెద్దగా దోశలు వేయనండి. పెద్ద దోశ అది మరీ అది పెద్దగా అనిపిస్తుంది. అందుకే చిన్న చిన్న సైజులోనే వేస్తాను దోశ. బయట కూడా ఆనియన్ దోశ అంటే ఇలానే ఉంటుంది, కానీ ఇంకా మన ఇంట్లో అంత టేస్ట్ అయితే బయట ఉండదండి. సింపుల్గా దీన్ని కొంచెం లావుగా వేసుకుంటే ఊతప్పం అంటారు అంతే. ఆనియన్ దోశ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక 2 వెరైటీస్ చూపిస్తానండి. ఇంట్లోనే ఈజీగా మనం సింపుల్గా వెరైటీ దోశలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని. ఆనియన్ దోశ అయిపోయింది, చూస్తూ ఉండండి. ఆనియన్ దోశ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ దోశ బటర్ దోశ. బటర్ వేస్తానండి. ఆయిల్ వేయకుండా ఆయిల్కి బదులుగా బటర్ వేస్తానండి. చాలా బాగుంటుందండి ఈ దోశ మాత్రం. అసలు బటర్ దోశ నాకు చాలా ఇష్టం. ఆయిల్ కంటే బటర్ వేసుకుంటే అసలు మనం బయట రెస్టారెంట్లో తిన్న సేమ్ టేస్ట్ ఉంటుంది. ఇంకో బటర్ యాడ్ చేస్తున్నాను చూడండి. నేను మరీ ఎక్కువగా కాదు, కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా. తోనే కొంచెం స్ప్రెడ్ చేసేస్తున్నాను దోశ అంతా కూడా. కొంచెం తీసుకుని అదంతా మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. మనకి ప్లెయిన్ దోశ, బటర్ దోశ, ఆనియన్ దోశ 3 దోశస్ అయిపోయినాయి. ఇంకొక దోశ మీకు చెప్తాను నేను, చూస్తూ ఉండండి. నెక్స్ట్ మన దోశ నెయ్యి కారం దోశ అండి. నేను చెప్పాను కదా నెయ్యి కారం ఇంట్లోనే చేసుకుంటానని. ఆ దోశ వేసిన తర్వాత ఆ నెయ్యి కారం స్ప్రెడ్ చేసి నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుందండి దోశ. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. నెయ్యి కారం తినే అలవాటు ఉన్న వాళ్ళు ఈ దోశ కూడా ట్రై చేశారంటే తప్పకుండా రెగ్యులర్గా కంపల్సరీ ఒక 4-5 దోశలు లాగిస్తారు మీరు. దీంట్లో మనం ఈ నెయ్యి కారంలోనే నెక్స్ట్ మనం ఆనియన్ కూడా వేసుకోవచ్చు. విన్నారు, ఆనియన్ వేసుకుని మనం కాల్చుకోవచ్చు. కానీ నేను నెయ్యి కారం ప్లెయిన్గానే మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు, అందుకని ప్లెయిన్గానే ఒక వేస్తున్నాను. ఇంకొకటి మళ్ళీ ఆనియన్తో మళ్ళీ ఇంకొకటి వేస్తాను. It's time to quit while we're ahead. Don't think like that. I will love you endlessly. If you don't believe, don't you be like that. I will love you forever. If you don't believe in me, yeah. You could be with anyone. I could be with anyone. You're here with me. You're here with me. You could be around. You could be with anyone. I could
లాస్ట్ నేను ఒక ఊతప్పం వేసుకుంటున్నానండి. కొంచెం లావుగా వేసుకుని ఆనియన్ మిర్చి ఉన్నాయి కదా, అవి ఇంక లాస్ట్లో కొంచెం అవన్నీ స్ప్రెడ్ చేసేసుకుంటాను. కొంచెం జీలకర్ర ఎక్కువగా యాడ్ చేసుకుంటానండి. అంతే, నాకు ఒక ఊతప్పం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మా చిన్నబాబుని చూడండి, పక్కనే వాడు ఫ్రెష్ అవ్వగానే వాడికి స్పెడ్స్ కంపల్సరీ, వాచ్ పక్కనే ఉండాలండి ఎప్పుడు. అవి పక్కన పెట్టుకొని దోశ తింటున్నాడు చూడండి టీవీ చూస్తూ. ఫైనల్ లుక్ వాడిని చూడండి ఒకసారి అట్లా చూస్తున్నాడు. నేను హాయ్ చెప్పు అని చెప్పుగా కూడా అంత సీరియస్గా చూస్తున్నాడు చూడండి, అసలు పట్టించుకున్నట్టుగా. అదండి ఈరోజు వ్లాగు. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉందండి ఈరోజు వ్లాగు? ఓన్లీ దోశ స్పెషల్ వ్లాగ్ ఇది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ఒకే దోశ బ్యాటర్తో మనం ఎన్ని రకాలుగా దోశలు వేయచ్చు అనేది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనం వేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.